ఓం శ్రీ గురుభ్యో నమః. కొన్ని అనారోగ్య లక్షణాలు ఉన్నవాళ్ళు, ఎలాంటి అనారోగ్య లక్షణం? మగవాళ్ళలో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పురస్టేట్ అనేవాడే ఒక గ్రంథి, ఆడవాళ్ళకి ఇది ఉండదు, మగవాళ్ళకే ఉంటుంది. ఇది పెరుగుతుంది. ఇది పెరిగినప్పుడు వాళ్ళకి ఈరుని రాకపోవటం, తర్వాత రకరకాల జబ్బులు వస్తాయి. చెప్పుకోవడానికి అసహ్యంగా కూడా కొన్ని ఉంటాయి. మీరు అలాంటి వాళ్ళు జ్వాలా మాలిని తిది నిత్య అనబడే ఒక మంత్రం ఉంటుంది. ఆ శబ్ద ధ్వని వలన మీకు ఈ ప్రాబ్లం చాలా వరకు మీకు అనుకూలంగా, మీరు ఫ్రీగా యూరిన్ చేయడానికి కొన్నిటికి ఉపయోగపడుతుంది. దీనికి ఆయుర్వేదంలో కూడా అబ్రకము, వంగభస్మము సహజ సిద్ధంగా శాస్త్రీయ ప్రామాణిక శుద్ధి చేసి తీసుకోవాలి. తీసుకుంటూ జ్వాలామాలిని మంత్రం చేస్తే మీ చర్మ దశ వరకు ఈ ప్రాస్టేట్ గ్రంథి ఇబ్బందులు ఉండవు. ఇది ప్రోస్టేట్ గ్రంథి వలన అనేక మంది లైంగిక అసంతృప్తి, మానసిక అసంతృప్తి, అనీజీ, కొంతమందికి డైపర్లు వేసుకుంటుంటారు, చెప్పుకోవడానికి సిగ్గుపడి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పని చేయొచ్చు. కొంతమంది ఊరికే చిన్న విషయానికి ఏడవటం, కొంతమంది ఏమో ఏదన్నా ఒక సంఘటన జరిగిపోయిన తలుచుకొని ఇంకా ఈడే ఈ ప్రపంచంలో ఈడొక్కడే కష్టాలు వచ్చినాయి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఈ మీలో ఉన్న హార్మోన్స్, కొన్ని ఫ్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ PMDD, ఇలాంటి భావోద్వేగాలు ఈ హార్మోన్స్ వలన మీకు వస్తుంటాయి. అవి బ్యాలెన్స్ తప్పటం వలన వస్తుంటాయి. కాబట్టి అది తెలుసుకోవాలి, అది చేయాలంటే శ్రీ విద్యలో అశ్వారూఢ పరమేశ్వరి అనే మంత్ర విద్య ఉంటుంది. ఆ శబ్ద ధ్వనులు ఉపనిషత్తుల్లో కొన్ని వాటికి సంబంధించినవి. అవన్నీ ఇప్పుడు ఉపమానాలు మళ్ళీ ఎందుకులే అని డైరెక్ట్గా మీకు అవన్నీ చూసుకోవడం ఎందుకని, ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అవన్నీ ఎత్తుక్కోలేరులే మళ్ళీ గురువులు, కానీ డైరెక్ట్గా మీకే చెప్తున్నా. నెట్లో చూసుకొని గురువుల దగ్గరికి వెళ్ళి మాకు పలానా మంత్రం చెప్పండి అని తెలుసుకొని అది చేసుకోండి. ఈ అశ్వారూఢ పరమేశ్వరి మంత్రం చేయటం అంటే గుర్రం లాంటి మనసుని, కృష్ణుడు భగవద్గీత చెప్తాడు చూడండి, ఇంద్రియాలని కళ్యాణాలను పట్టుకోవాలి, ఇలా చాలా ఉపోద్ఘాతాలు ఉంటాయి. ఆ విధంగా ఈ అశ్వారుడి మంత్రం చేస్తే హ్యూమన్ బాడీలో హోల్స్ యువర్ కంట్రోల్, అలాంటి విద్య ఇది. దీన్ని వీరినంతవరకు శబ్ద అర్ధ జ్ఞానం తెలుసుకొని చేసుకోండి. మా గురు పరంపరలో ఉత్తరాంగంలో ఈ మంత్ర విద్య చెబుతారు. స్వస్తి.